You are watching Minnie's Worlds. Welcome to my channel. ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ గారు తాజాగా లక్కీ భాస్కర్ రివ్యూ ఇచ్చారు. పరుచూరి పాఠాలు పేరుతో ఆయన సినిమాలను విశ్లేషించే సంగతి తెలిసిందే. దుల్కర్ సల్మాన్ హీరోగా దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన చిత్రం లక్కీ భాస్కర్. మీనాక్షి చౌదరి హీరోయిన్. బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీ, నెట్ఫ్లిక్స్ లో సందడి చేస్తోంది. ఈ మూవీపై ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆయన ఏమన్నారంటే, మధ్యతరగతి మందహాసాలు, మధ్యతరగతి విషాదాలు సినిమా కథలో ఆసక్తికరమైన విషయాలు రూపొందించడానికి ఉపయోగపడతాయి. ఒకప్పుడు చాలా సినిమాలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లోనే తెరకెక్కాయి. లక్కీ భాస్కర్ విషయంలో వెంకీ అట్లూరి చాలా జాగ్రత్త తీసుకున్నారు. కథ ముంబై చుట్టూ తిరిగిన పాత్రలు తెలుగులోనే మాట్లాడతాయని ముందే హింట్ ఇచ్చారు. హీరో ఎంట్రీ నాకు బాగా నచ్చింది. ఇందులోని హీరో రోల్ తన కథ గురించి తానే చెబుతుంది. వెంకీ స్క్రీన్ ప్లేతో ఆడుకున్నారు. డబ్బుని ఎలా కాజేయచ్చో 3-4 విధానాల్లో చూపించారు. నల్ల ధనాన్ని వైట్ మనీగా ఎలా మార్చొచ్చో కూడా చూపించారు. హీరోకి పెద్ద మొత్తంలో డబ్బు రావడాన్ని అద్భుతంగా చిత్రీకరించారు. దర్శకుడికి ఆ ఆలోచన ఎలా వచ్చిందో అనిపిస్తోంది. సొంత ఇల్లు ఉంది కాబట్టి 10,000 రూపాయల జీతంతో హీరో కుటుంబాన్ని పోషించగలిగాడు. కథానాయకుడి భార్య సర్దుకుపోతూ, కుమారుడు ఏది అడిగినా తప్పించుకుంటూ ఉంటుంది. కేకు కూడా కొనలేని పరిస్థితి వారిది. కథానాయకుడి కష్టం, కన్నీళ్లు ప్రేక్షకుడి హృదయాన్ని కరిగించాయి. అతడు ఇంకా సంపాదిస్తే బాగుండు అని అనుకునేలోగా డైరెక్టర్ అసలైన స్క్రీన్ ప్లేతో ఆట ప్రారంభించాడు. మిడిల్ క్లాస్ భాస్కర్ 100 కోట్ల రూపాయలకు అధిపతి ఎలా కాగలడు? తప్పు చేస్తే అవుతాడు. కాని అతడు తన మేధస్సు ఉపయోగించాడు. ప్రపంచంలో ఇలా జరుగుతుందని చెప్పాడే గాని ఇలా చేయమని దర్శకుడు చెప్పలేదు. అవినీతిమయ ప్రపంచాన్ని చూపిస్తూనే తండ్రి కొడుకుల, భార్యాభర్తల, అన్నా చెల్లెలి అనుబంధాన్ని చూపించారు. భాస్కర్ రాత్రిళ్ళు ఆలస్యంగా ఇంటికి వస్తుండడంతో భార్య ప్రశ్నించగా, బోర్ కొట్టేశానేమో అంటూ సహజమైన సంభాషణ చెబుతాడు. ఇందులో ట్విస్టులున్నాయి. కథన చాతుర్యం బాగుంది. ఈ సినిమా 2 రెట్లు లాభాలు తెచ్చిపెట్టినట్టు తెలుస్తోంది. చిన్న పాత్రను అంగీకరించడంలో హీరోయిన్ను అభినందించాలి. ఈ తరం దర్శకులు చాలా మంది ప్రేమ కథలను హైలైట్ చేయకుండా ఇలాంటి కొత్త పాయింట్లను తెరపైకి తీసుకొస్తున్నారు. హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్ కోసం నిడివి కేటాయించట్లేదు. సందర్భానుసారం వినోదాన్ని పంచుతున్నారే గాని కామెడీ కోసం సెపరేట్ ఎపిసోడ్ చేస్తూ కథను దారి మళ్లించడం లేదు. కొత్త ఒరవడి సృష్టించారు అని పరుచూరి గోపాలకృష్ణ గారు పేర్కొన్నారు.